నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఆల్రెడీ టైం దగ్గర పడుతుంది. ఇప్పటికే రెండు పార్టీలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ప్రకటించి ప్రచారంలో వాళ్ళు దూసుకుపోతున్నారు. ఇంకా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదు. అసలు బీజేపీ పార్టీ పోటీ చేస్తుందా లేదా, మరి ఇప్పటివరకు ప్రచారం ఎందుకు మొదలు పెట్టట్లేదు, అభ్యర్థిని ఎందుకు ఖరారు చేయట్లేదు అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. కాసేపటి క్రితమే బీజేపీ సైతం ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఫైనల్ చేసింది. చాలామంది ఆ టికెట్ కోసం ఆశించడం జరిగింది. సో అక్కడ గెలుస్తారా బీజేపీ లేదనేది రెండో అంశం. కానీ సో టికెట్ తీసుకొచ్చుకోవాలి, పోటీలో మాత్రం ఉండాలని చెప్పేసి చాలా చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నాలు చేసిండ్రు. దాంట్లో చాలామంది దాదాపుగా 5-6 మంది చాలా సీరియస్గా ప్రయత్నాలు చేసిండ్రు. ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా వెళ్ళి తేల్చుకునేటువంటి పనిలో కొంతమంది ఉన్నారు. దాంట్లో కీర్తిరెడ్డి కావచ్చు, పద్మ వీరపనేని కావచ్చు, అలాగే మాధవిలత కావచ్చు, ఇంకా కొంతమంది తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ చిట్ట చివరికి 2023లో అదే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసినటువంటి లంకెల దీపక్ రెడ్డి యొక్క పేరుని ఫైనల్ చేసింది అధిష్టానం. ఆయననే బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ అక్కడి నుంచి ఒక లెటర్ కూడా విడుదల కావడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు 3 పార్టీలు అభ్యర్థుల యొక్క ప్రకటన అయిపోయినట్టు ఈ రోజుతో 3 ప్రధానమైనటువంటి పార్టీలు. బీజేపీ పార్టీ నుంచి కాసేపటి క్రితమే పేరు వెలువడడం జరిగింది లంకెల దీపక్ రెడ్డిది. ఇక మాగంటి సునీత బీఆర్ఎస్, ఆయన నవీన్ యాదవ్ కాంగ్రెస్. సో ఈ ముగ్గురు మరి ఏ విధంగా ఆడ పోటీ ఉంటుంది, త్రిమిక పోటీ ఉంటుందా, ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుందా, సో ఏ విధంగా ఉంటుంది అనేది జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత అది పూర్తిగా తెలిసిపోతుంది. గతంలో 3వ స్థానానికే పరిమితం అయిపోయింది బీజేపీ పార్టీ. ఈసారి సైతం కూడా అదే 3వ స్థానానికే పరిమితం అయిపోతుంది అనేది చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కేవలం కాంగ్రెస్ హ్యాండ్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 2023లో ఏ విధమైనటువంటి పరిస్థితి బీజేపీ పార్టీకి ఉందో ఆ పరిస్థితి దరిదాపుగా ఇప్పుడు కూడా ఉంటుందనేది మెజార్టీ జూబ్లీ హిల్స్ ఓటర్లు చెబుతున్నటువంటి విషయం. మరి జూబ్లీ హిల్స్లో ఎట్లయినా కానీ గెలిచి రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎదగాలన్నా, బీజేపీ పార్టీ మళ్ళీ హైదరాబాద్లో వాళ్ళ యొక్క ప్రభావం చూపెట్టాలన్నా జూబ్లీ హిల్స్ యొక్క ఎన్నిక యొక్క ప్రభావం చాలా అన్ని పార్టీలకు, ఏ పార్టీకి అయితే గెలుస్తుందో జూబ్లీ హిల్స్లో ఆ పార్టీకి హైదరాబాద్లో కొంత కలిసి వచ్చేటువంటి అంశాలు ఉంటాయి. మరి బీజేపీ పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంటుందా అంటే అది చాలా కష్టమే. ఎందుకంటే ఇక్కడ దరిదాపుగా 1,20,000కు పైన ముస్లిం ఓటర్లు ఉన్నారు. మరి ముస్లిమ్స్కి అలాగే బీజేపీ పార్టీకి కొంత చాలా గ్యాప్ ఉంటుంది. అంటే బీజేపీ పార్టీకి ఓటేయాలంటే కొంత ముస్లిమ్స్ కొంత వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం అంటే అదేం కాదు, ఒక 10-20% ఏమైనా బీజేపీ పార్టీ వెళ్ళినా కానీ 80% ముస్లింలు కొంత బీజేపీ పార్టీకి ఓటేసేటువంటి అవకాశం ఉండదు. మరి 1,20,000 ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో గెలవడం బీజేపీ పార్టీకి చాలా కష్టమైనటువంటి పని. సో ఏదేమైనప్పటికీ సరే కష్టమైనా నష్టమైనా పోటీలో మాత్రం ఉండాలి కదా. సో పోటీలో ఉండాలంటే ఖచ్చితంగా మా అభ్యర్థి వీళ్ళని చెప్పి చూడాలి. మరి జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారనేది. మరి ఇప్పటికే ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు లంకెల దీపక్ రెడ్డి. మరి మొదటి నుంచి కూడా లంకెల దీపక్ రెడ్డికే టికెట్ ఇస్తారని చెప్పేసి చాలా ప్రచారం అయిపోయింది. లంకెల దీపక్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉంటుందా అంటే నేను ఇంతకుముందుకు చెప్పినట్టుగానే మ్యాక్సిమం 99% ఉండకపోవచ్చు. సరే పోటీ ఇవ్వగలగవచ్చు బీజేపీ పార్టీ కొంత సీరియస్గా తీసుకొని ఏమైనా చేస్తే చేయొచ్చేమో, కానీ సో గెలుస్తారంటే అది కొంత అసంభవమే. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన మొత్తానికి అక్కడ జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థిత్వం పైన ఇన్ని రోజులు తర్జన పడ్డ అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ అధిష్టానం కావచ్చు, చిట్ట చివరికి లంకెల దీపక్ రెడ్డికి టికెట్ ఇస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఒకసారి అది చూసినట్టయితే మనం జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. బీజేపీ పార్టీ అఫీషియల్కి సంబంధించినటువంటి లెటర్ ప్యాడ్లో మొత్తానికి 4 సంబంధించినటువంటి ఉప ఎన్నికలు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ జార్ఖండ్తో పాటు ఒడిశా రాష్ట్రం అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తూ ఉంది.
నలుగురుకు సంబంధించినటువంటి అభ్యర్థులని బీజేపీ పార్టీ ప్రకటిస్తే ఇక్కడ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి దాంట్లో శ్రీ లంకల దీపక్ రెడ్డి పేరును కూడా ఫైనల్ చేసి ఆ సంబంధించినటువంటి లెటర్ ప్యాన్ను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయానికి ఇవాళ 15వ తారీఖు ఇవాళనే 15/10/2025 కాసేపటి క్రితమే వాళ్ళు పంపించి ఫైనల్ కూడా చేయడం జరిగింది. లంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి క్యాండిడేట్. మనం ఇది కూడా మర్చిపోకూడదు. గతంలో 2023లో సైతం కూడా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి లంకల దీపక్ రెడ్డి ఆయన టికెట్ కోసం ఇంకా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే గతంలో నేను ఓడిపోయాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నాకు కొంత సెంటిమెంట్గా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుందని. ఇప్పుడు మనకు ప్రధానంగా ఇప్పుడు ముగ్గురికి కూడా సెంటిమెంటే, ముగ్గురికి సెంటిమెంటే. ఇప్పుడు భర్త చనిపోయింది అన్నటువంటి సెంటిమెంటు మాగంటి సునీతకు ఉంటే 2 సార్లు ఇండిపెండెంట్గా, అంటే ఒకసారి ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిండు, ఒకసారేమో ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్కి ఆయనకు సెంటిమెంటే. 2 సార్లు ఓడిపోయింది కదా, ఈసారి గెలిపిస్తాం అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఆడ లోకల్లో మనం మాట్లాడుతూ ఉంటే 2 సార్లు ఓడిపోయింది కాబట్టి ఈసారి ఆయనకే ఇస్తాం ఓటు అని. కొంతమంది ఏమో మాగంటి గోపినాథ్ గెలిచిండు కాబట్టి మాగంటి గోపినాథే, ఆయన చనిపోకపోతే వాళ్ళే ఉండు కదా, ఆయన ఎమ్మెల్యేగా కాబట్టి ఇక 3 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఆయనకేస్తామని కొంతమంది అంటా ఉన్నారు. ఇప్పుడు లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కదా, సో ఇప్పుడేమంటారు, లంకల దీపక్ రెడ్డి పోయినసారి కూడా పాపం ఓడిపోయింది 2023లో కాబట్టి మళ్ళీ ఆయనకు ఓటేస్తామని కొంతమంది అంటారు. సో ఈ అంశాన్ని ప్రధానంగా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చిండు. కొత్త అభ్యర్థి కనుక మళ్ళీ టికెట్ ఇచ్చినట్టు ఉంటే సో కొంత అంటే ఇప్పుడు ఓటు షేరింగ్ కూడా చాలా అవసరం. బీజేపీ పార్టీకి ఓటు షేరింగ్ చాలా అవసరం. సో ఎన్ని ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే అంత మైలేజ్ ఉన్నట్టు. మరి గతం కంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి ఏమైనా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందో ఇప్పుడు ప్రధానంగా దానిపైన ఇప్పుడు డిస్కషన్ అంతా. 40-45 వేల ఓట్లేమో వచ్చినట్టే గతంలో 2023లో. మరి దానికంటే ఇంకా తగ్గినట్టయితే బీజేపీ పార్టీ యొక్క చరిష్మా తగ్గిపోతుంది. ఇక ఇక్కడ నిన్ననే రాజాసింగ్ కొన్ని కామెంట్లు చేసిండు, ఏది కిషన్ రెడ్డికి సవాల్ చేస్తూ కాంగ్రెస్ను గెలిపిస్తావా ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపిస్తావా అని ఆయన సవాల్ చేసిండు. ఆల్రెడీ ఎంఐఎం పార్టీతో ఏమైనా ములకత్ అయినవా, డీల్ కుదిరిందా అన్నటువంటి విధంగా ఆయన కామెంట్ చేసిండు కొన్ని. సో ఇవన్నిటిని కూడా బేరీజు చేసుకొని బీజేపీ పార్టీ ఏ విధంగా నడుచుకుంటుంది, బీజేపీ పార్టీ యొక్క ఓట్ల షేర్ ఎంత ఉండబోతా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేది ఇప్పుడు పెద్ద ఆ సంబంధించినటువంటి ఆ స్ట్రాటజీ ప్రకారమే బీజేపీ పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నది. సో అందుకని చెప్పేసి గతంలో 2023లో ఏమో రాష్ట్రం అంతా ఎన్నికలు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ పార్టీకి. సో ఒకరు ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రాజాసింగ్ వ్యవహారం, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, సో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లంకల దీపక్ రెడ్డికి వీళ్ళందరూ కలిసి ఎన్ని ఓట్లు తీసుకొస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పుడు చూద్దాం మరి లంకల దీపక్ రెడ్డికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ విధమైనటువంటి ప్రభావం కనబరుస్తాడు, ఎవల ఓటమికి ఈయన కారణమవుతాడు, ఎవరి గెలుపుకి ఆయన సహకరిస్తాడు అనేది బీజేపీ పార్టీకి పడేటువంటి ఓట్ల శాతం పైన ఇప్పుడు ఆధారపడి ఉంది. సో ఇది మొత్తానికి బీజేపీ పార్టీ లంకల దీపక్ రెడ్డికి ఫైనల్ చేసింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.